అందరికీ జై స్వామినారాయణ్. ఈరోజు మన కలియుగంలో మానవ జీవితం చాలా దుర్లభంగా ఉన్న విషయం అందరికీ తెలుసు. అంటే ఎందుకు ఇట్లాగా, ఎందుకు మనిషి జీవితం దేనివల్ల ప్రభావితం అవుతోంది? అన్నీ ఉన్నా ఏదో లేనట్టు ఏదంటారు చూసారా, అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో శని అన్నట్టుగా అన్నీ ఉన్నా అనిపిస్తున్న జీవితంలో లౌకికంగా, కానీ ఏదో లేనట్టు కూడా వ్యధ ఉంటుంది. ఎందుకు ఇలా అనిపిస్తోందంటే, మనం జనరల్గా ప్రతి విషయాన్ని అర్థం చేసుకునేటువంటి బుద్ధి కుశలత భగవంతుడు మనకి ఇచ్చాడు. అందుకు మనం ఏం చేస్తామంటే చుట్టుపక్కల అబ్జర్వ్ చేస్తుంటాం. అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే చాలా వరకు అసమానతలు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడా సమానత్వం రాదు. దీనివల్ల ఇలాగా అందరూ సమానంగా ఉండాలి కదా. ఒకే కుటుంబంలో పుట్టిన వాళ్ళని తీసుకున్నా కూడా ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే రకంగా ఉండరు. అట్లాగే పోనీ వీళ్ళు కవల పిల్లలు పుట్టారు, పోనీ వాళ్ళు ఒకే టైంలో పుట్టారు కదా, ఒకే రూపంతో ఉంటారు. మరి వారిద్దరి మధ్య కూడా ఏమైనా సమానత ఉందా? లేదు. అట్లాగే తెలివితేటల్లో సమానత్వం లేదు. అలాగే ఒక మనిషి మంచి మనిషి అని పిలువబడతాడు, ఇంకో మనిషి ఏమో చాలా దుర్మార్గుడండి, చెడ్డాడండి, చాలా రాక్షసుడని అని అంటూ ఉంటాం. అట్లాగే కొంతమంది కరోడిపతులు ఉంటారు, కొంతమంది రోడ్డు మీద బికారిలాగా తిరుగుతూ ఉంటారు. వీళ్ళందరూ బాహ్యంగా చూసినట్లయితే అందరూ మనుషులే. మరి ఇన్ని అసమానతలు ఉన్నాయి. సరే, కొంతమంది శ్రమ విపరీతంగా ఎంత కష్టపడతారంటే వాళ్ళకి తీరిక అనేది ఉండదు, తీరిక అన్నదే ఉండదు. అటువంటి అంత బాగా కష్టపడుతున్నా సరే వాళ్ళ జీవితంలో ఏది కూడా వాళ్ళు అనుకున్నట్టుగా జరుగుతూ ఉండదు. అంటే అనుకూలత అన్నది వాళ్ళ జీవితంలో కనపడదు. కొంతమంది ఉంటారు అసలు శ్రమ అన్నది లేకుండానే, శ్రమ ఏమీ చేయకుండానే వాళ్ళ జీవితం చాలా బాగున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ రకంగా జరుగుతుంది అన్న విషయం ప్రతి వాళ్ళని వేధిస్తున్నటువంటి సమస్య. ఎవరో ఆడియో కొంచెం ఆఫ్ చేయండి. కిరణ్ కుమార్ గారు, కిరణ్ మీ ఆడియో రైట్, ఓకే. ఇట్లాగా సరే, మనం ఒక ఊహించుకుంటాం. అందరూ ఏం ఊహించుకుంటారంటే సమసమాజం ఉండాలి, సమసమాజం ఉన్నట్లయితే అందరూ బాగుంటారు, ఈ అసమానతలు ఉండవు, ఇటువంటి ఇబ్బందులు ఉండవు, సమసమాజ స్థాపన జరగాలనే ప్రయత్నాలు కూడా చాలా జరిగాయి. అలా తీసుకున్నా కూడా అన్ని రకాలుగా లౌకికంగా వ్యవహారికంగా అందరినీ ఒకే స్థితిలో పెట్టినా కూడా ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా నైతిక విలువలు కానీ, వాళ్ళ నైతికత కానీ, వాళ్ళ బుద్ధి కానీ, అట్లాగే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ఆలోచనలు కానీ ఏ ఇద్దరికీ కూడా కామన్గా ఉండడం. మరి ఈ అసమానతలకి కారణం ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. అట్లాగే కొంతమంది ఏమంటారంటే ఈ అసమానతలను చూసి సరే బాగా ధర్మం చేసి ఫస్ట్ నుంచి నా జీవితంలో ధర్మంగా ఉన్నట్లయితే నాకు అంతా మంచిగా జరుగుతుందేమో అని అనుకుంటారు. కానీ ఎంత ధర్మంగా వారి జీవితాన్ని గడుపుతున్నా జీవితంలో వాళ్ళకి అన్యాయమే జరుగుతున్నటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. కొంతమంది అంటారు, నేను పుట్టిన దగ్గర నుంచి బ్రహ్మాండం సత్సంగం చేస్తుంటానండి, పూజలు చేస్తుంటాను, అన్ని రకాలుగా భగవంతుడినే పెట్టుకుంటూ ఉంటాను, కానీ నాకు మంచి స్థితి కలగడం లేదు అని ఒక రకమైన నిరాశకు లోనవుతూ ఉంటారు. అట్లాగే కొంతమంది అంటారు, తిలక చందనం పెట్టుకుంటామండి, అలాగే నియమాలు కూడా పాటిస్తూ ఉన్నాం, కానీ కొంతమంది యువకులు అంటుంటారు ఎక్కువగా ఈ మాట, పెద్దలు చెప్పిన మాట విని మేము అన్నీ బొట్టు పెట్టుకుంటాము, తిలకం పెట్టుకుంటాము, అట్లాగే అన్నీ చేస్తుంటాము, నియమనిష్టలు ఫాలో అవుతాము కొంతవరకు, కానీ పరీక్షల్లో ఫెయిల్ అయిపోతున్నాం, దానికి కారణం అర్థం కావటం లేదంటుంటారు. కొంతమంది అంటారు, నేను గుడికి వెళ్ళాను, ప్రతి వారం ఆ కన్సర్న్ గుడికి వెళ్తూనే ఉంటానండి, ఆదివారం నాడు ఆంజనేయ స్వామి గుడికి, లేకపోతే అట్లా శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి, ఇట్లాగా సోమవారం శివాలయానికి, ఇట్లా ప్రతి మందిరానికి నేను క్రమం తప్పకుండా వెళ్తూ ఉంటాను. అలాగే తన్ మన్ ధన్ అంటే ఏంటి అంటే మనసా వాచా కర్మణ, ధనంతో దానం చేస్తూ
అన్నీ చేస్తూ కూడా మందిరానికి సేవ చేస్తూ ఉంటాను. అయినా కూడా నాకు ఎందుకు వచ్చిందో ఈ భయంకరమైన రోగం వచ్చింది, దీర్ఘమైన రోగం వచ్చింది, నాకే ఎందుకు వచ్చిందో అర్థం కావటం లేదు. కొంతమంది ఇంకా బాధపడతారు, నాకేమిటో నా రూపం అందంగా ఇవ్వలేదు, నన్ను వికారంగా పుట్టించాడు భగవంతుడు, ఎందుకు, నాకే ఎందుకు, ఇవన్నీ కూడా కారణం చివరికి ఏంటి, నాకే ఎందుకు అని అనుకుంటూ సమాధానం దొరకక, ఎవరైతే ధర్మం చేస్తున్నాను, దానం చేస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, పూజలు చేస్తున్నాను ఇలా అని అంటూ ఉంటారో వాళ్ళలో కూడా ఈ ఆలోచన వచ్చిందో, వాళ్ళలో అల్టిమేట్గా ఏం జరుగుతుందంటే భగవంతుడిని సంబంధించినటువంటి సత్పురుష సాధువుని కూడా వీళ్ళు వాళ్ళ దోషాలు చూడడం మొదలు పెడతారు. ఈ రకంగా మనం దారి తప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే దీనికి మూల కారణం ఏమనుకోవచ్చు అంటే, సాధారణంగా చెప్పాలంటే మనకి హిందూ ధర్మంలో ఉన్నవారికి ముఖ్యంగా దాని గురించిన ధర్మం సంబంధించిన మూలాలు పూర్తిగా అర్థం చేసుకోకపోవడం ఒక కారణం. ఉదాహరణకి అసలు హిందూ ధర్మంలో ఉన్నటువంటి మౌలికంగా ఉన్నటువంటి 4 అంశాలు ఉన్నాయి. అవి ఏమిటి తెలుసుకున్నట్లయితే మనకి ఇవన్నీ అర్థమవుతాయి. అందులో మొదటిది అవతారవాదం. అవతారవాదం అంటే భగవంతుడు మనకి ఈ యొక్క యుగ ప్రకారంగా, యుగ ధర్మం ప్రకారంగా ఈ యొక్క పృథ్వీ పైన అవతరిస్తూనే ఉంటారు. ఎందుకు అన్నది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా క్లియర్గా చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, అలాగే సంభవామి యుగ యుగే, అలాగే ధర్మగ్లాని, ఎప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో నేను కూడా అవతరిస్తూనే ఉంటాను అనే విషయం చెప్పడం జరిగింది. దీన్ని సులభంగా మనం అర్థం చేసుకోవాలంటే, ఏదన్నా ఒరిజినల్ కాపీ తీసుకొని టెక్స్ట్ బుక్లోది మనం జెరాక్స్ తీసామనుకోండి, ఫస్ట్ జెరాక్స్ బాగానే కనిపిస్తుంది. కానీ ఒరిజినల్ టెక్స్ట్ పక్కన పడేసి అదే జెరాక్స్ని మళ్ళీ జెరాక్స్ తీసి మళ్ళీ దాన్ని పక్కన పడేసి మళ్ళీ జెరాక్స్ తీసిన దాన్ని మళ్ళీ జెరాక్స్ తీసి మళ్ళీ జెరాక్స్ తీసి మళ్ళీ జెరాక్స్ తీస్తే ఏమవుతుంది, చివరికి ఏమీ కనబడదు దాని మీద. అలాగే భగవంతుడు తానుగా వచ్చి అవతారం ఎత్తి ఇక్కడికి వచ్చినటువంటి ధర్మాన్ని తను చెప్పిన తర్వాత దాన్ని అనుసరించే వాళ్ళలో ఉన్నటువంటి నిష్ఠా నియమ లోపాల వల్ల కావచ్చు, అర్థం చేసుకోవడంలో ఉన్న అవగాహన లోపం కావచ్చు, లేకపోతే కాలధర్మం ప్రకారం మారుతున్న పరిస్థితులకు లోను అయిపోయి తను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేకుండా దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోయి ఉండొచ్చు. క్రమక్రమంగా ఆ ధర్మం బలహీనపడిపోతుంది. ఆ ధర్మాన్ని బలపడినప్పుడు నేను పుడతానని చెప్పడం జరిగింది. అది హిందూ ధర్మంలో మౌలికంగా మనం నమ్మాల్సినటువంటి విషయం. నెంబర్ 2, మూర్తి పూజ. మనం భగవంతుడికి పూజ చేసే విధానం ఒక మూర్తిని పెట్టుకొని మనం పూజ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక బంధాన్ని మనం ఏర్పరచుకుంటాం ఆ మూర్తితో. 3వది కర్మ సిద్ధాంతం. 4వది పునర్జన్మ. ఈ కర్మ సిద్ధాంతం పునర్జన్మ కలిసే ఉంటాయి, ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ కర్మ సిద్ధాంతం గురించే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి అన్ని ఏదో అసమానతలు ఇవన్నీ మనం చూసామో, ఇవన్నిటికి కూడా మూలం ఈ కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతాన్ని మన గుణాతీతానంద స్వామి ఉవాచ అని తెలుగులో కూడా పుస్తకం వచ్చిందనుకోండి. తెలుగులో కాకపోతే అంకం వారీగా ఇవ్వలేదు, హిందీలోనూ గుజరాతీలోనే ఉంది అంకం వారీగా. అందుకని హిందీలో ఏముందో మనం అది చదవడానికి ప్రయత్నిద్దాం. కర్మ సిద్ధాంతం గురించి గుణాతీతానంద స్వామి తన 6వ ప్రకరణంలో 79వ దాని ఉవాచలో చెప్పారు ఏంటంటే, स्वामीनारायण हरे स्वामी जी ने बात कही, हिंदी చెప్తానండి, తర్వాత తెలుగులో చెప్తాను. संचित क्रियामान तथा प्रारब्ध कर्म को जाने, वह नियम धारण किया, उस दिन से पूर्व किए पाप दुग्ध हो जाते हैं, और क्रियामान कर्म ना करे और प्रारब्ध कर्म भोगना पड़े तो उसमें घबराए नहीं, और यदि वह प्रारब्ध कर्म को भोगना ना पड़े तो देह छूट जाएगा, क्योंकि प्रारब्ध कर्म से ही देह का बंधन है, इसको तो भोगना ही पड़ता है। वह शूली जैसे कष्ट को कांटे जितना कष्ट देकर बचा लेते हैं। जय स्वामीनारायण. ఈ రకంగా గుణాతీతానంద స్వామి వారి యొక్క స్వామిని వాతో అని గుజరాతీలో హిందీలో ఉంది, దానికి తెలుగులో స్వామి ఉవాచ అని మనం ట్రాన్స్లేట్ చేశాం. కానీ ఈ ప్రకరణ ప్రకారం చేయలేదు కాబట్టి ఇక్కడ చదవాల్సి వచ్చింది. ఇక్కడ గుణాతీతానంద స్వామి ఈ కర్మ గురించి, కర్మ సిద్ధాంతం గురించి
మనకి చెప్పడం జరిగిందనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం పైన పేర్కొన్న అన్ని సమస్యలకి పరిష్కారం కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. కాబట్టి ఈ కర్మ సిద్ధాంతంలో ఉన్న మర్మం ఏమిటి అంటే, కర్మ అంటే మనం చేసేది, దానితో ఆగదు. ఏ ప్రయోజనం లేకుండా ఈ యొక్క భూమిపైన ఏది జరగదు. దాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే కార్యకారణ సంబంధం అంటారు. అట్లాగే కర్మ ఎప్పుడైతే చేస్తామో అంటే దాని క్రియ అని కానీ మనం అనుకున్నట్లయితే దానికి ప్రతిక్రియ ఉంటూనే ఉంటుంది. ప్రతిక్రియ లేని క్రియ ఉండదు. మనకి ఇమ్మీడియట్గా ప్రతిక్రియ తక్షణం కనిపించకపోవచ్చు, కానీ అది ప్రతిక్రియ మనకి ఉంటూనే ఉంటుంది. ప్రతిక్రియకి కూడా దాని పరిణామాలు అవశ్యంగా ఉంటానే ఉంటాయి. అంటే ఏంటంటే మనం ఏం చేస్తే మనకి దాన్ని అనుభవించాల్సి వస్తుంది. అంటే చేసుకున్నవాడికి చేసుకున్నంత అని అంటాం. అట్లాగే మనకి ఇలాంటివన్నీ కూడా దానికి అర్థం నిగూఢంగా మన కర్మ సిద్ధాంతాన్ని గురించి చెప్పడం జరుగుతూ ఉంది. అయితే 2 విషయాలే మనం అర్థం చేసుకోవాలి. మనం చేసిన ఏ కర్మ అయినా సరే దాని ప్రభావం శూన్యం ఎప్పటికీ కాదు. మన అసలు కర్మ అంటే ఏంటి? మనస వాచ కర్మణ. ఆలోచన కూడా ఒక కర్మే, మాట కూడా ఒక కర్మే. అలాగే ఏదైతే శారీరకంగా పంచ ఇంద్రియాలతో కలిసి ఏ పని చేస్తున్నా సరే అది కర్మే. అంటే నేను చూసేది, వినేది, వాసన చూసేది, తినేది అన్నీ కర్మల కిందే రావడం జరుగుతుంది. అంటే ఏదో ప్రయోజనం ఆశించకుండా నేను దేన్ని చూడను, ఏదో ప్రయోజనం ఆశించకుండా నేనేమి వినను, ఏది ప్రయోజనం ఆశించకుండా నేనేమి తినను. ఇట్లాగ నేను చేసే ప్రతి పనిలో ఒక ప్రయోజనం నేను ఏది ఆశిస్తున్నానో దాని ఫలితాన్ని నేను అనుభవించి తీరాల్సిందే అనే విషయం మనం గ్రహించాలి. అంటే ఏంటనమాట, ఈరోజు మనం ఉన్న పరిస్థితికి అది సుఖమైన పరిస్థితి కావచ్చు, కష్టమైన పరిస్థితి కావచ్చు, దుఃఖం కావచ్చు, లేదు ఆనందం కావచ్చు, ఈ ప్రతి స్థితికి కారణం ఇది ప్రయోజనమే తప్ప అది కర్మ కాదు. మనం చేసినటువంటి కర్మకి ఇది ఫలితం. కాబట్టి మన పరిణామాలని మనం అనుభవిస్తున్నాం అనే విషయం మనం తెలుసుకోవాలి. అలాగే దీన్ని చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క భావనని చాలా చక్కగా ఎవరైనా ఢిల్లీ అక్షరధామ్కి వెళ్ళి ఉన్నట్లయితే ఇది మీరు గమనించుంటారు. ఒకవేళ వెళ్ళకపోయినట్లయితే ఈసారి వెళ్ళినప్పుడు ఈ యొక్క మూర్తిని గమనించండి. అక్కడ ఒక స్కల్ప్చర్ బొమ్మ ఉంటుంది. రాయి తనని తాను చెక్కుతూ ఆ రాయిలోంచి ఒక మనిషి బొమ్మ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటి చెప్తారంటే, యు ఆర్ ద స్టోన్, ఆ రాయి నువ్వే. యు ఆర్ ద చిజిల్, ఏదైతే చిజిల్తో దాన్ని శిల్పం చేసుకుంటున్న ఆ చిజిల్ కూడా నువ్వే. అలాగే యు ఆర్ ద స్కల్ప్చర్, ఆ స్కల్ప్టర్ కూడా నువ్వే. చూడండి, అంటే ఏంటన్నమాట, ప్రతి నాది అనే ప్రతిదానికి నేనే బాధ్యుడిని తప్ప వేరెవరు బాధ్యులు కాదు కర్మవశాత్తు. దీన్ని చక్కగా యోగీజీ మహారాజ్ గారు చాలా చక్కని కథ ద్వారా చెప్తారు. ఎంత బాగా చెప్తారో ఒకసారి విన్నాం. ఈ కథ చాలా బాగుంటుంది. మన గురువుల యొక్క గొప్పతనం అది. ప్రతిదాన్ని కూడా చాలా విపులంగా, చాలా సింపుల్గా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. స్వామినారాయణ భగవాన్ దగ్గర నుంచి కూడా మనకు ఆ సంప్రదాయంలో ఉన్నటువంటి గొప్పతనం, విశిష్టత, అందుకనే ఇందులో ఉన్నటువంటి సత్సంగులందరికీ కూడా అటువంటి శక్తి రావడం జరుగుతూ ఉంటుంది. ఒక రాజుగారు ఉన్నారట. ఆ రాజుగారి దగ్గర లవ అనేటువంటి ఒక సేవకుడు ఉన్నాడు. అయితే ఈ సేవకుడిని ఎప్పుడు ఏ ప్రశ్న అడిగినా, ఏమడిగినా కూడా చక్క సమాధానం చెప్పేస్తున్నాడు. ఎక్కడా నాకు తెలియదని కానీ అది కానీ ఏం సమాధానం అంటలా. అనేటప్పటికీ ఏమిటి వీడిని ఎలాగైనా సరే బురుడి కొట్టించాలి, వీడి చేత నాకు తెలియదు మహాప్రభు అని చెప్పించాలని చెప్పి ఒక కష్టమైనటువంటి ఒక ప్రశ్న వేస్తాడు. కష్టమైనటువంటి విషయం అప్పచెప్తాడు. ఏమిటి అది అంటే, పిలిచి వాడిని లవుడు అనేటువంటి ఆ యొక్క సేవకుడిని పిలిచి, నాకు 4 రకాలైన మనుషులు తీసుకురా, నీకు 6 రోజులు టైం ఇస్తున్నా. ఆ 4 రకాల మనుషులు ఎట్లుండాలంటే, మొట్టమొదటి మనిషి వాడికి ఉండేది, ఉన్నాడు, ఉంటాడు కూడా, ఇంకేం చెప్పాల, ఆ 3 చెప్పాడు. రెండోవాడు మనిషి వాడికి ఉండేది కాదు, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. మూడో వ్యక్తి వాడికి ఇప్పుడు లేదు, తర్వాత ఉంటుంది. నాలుగో మనిషి వాడికి ఇప్పుడు ఉంది, తర్వాత ఉండదు. ఈ రకమైన 4 మనుషులు నాకు తీసుకు చూపించు నిదర్శనంగా అని చెప్తాడనమాట. చెప్తే అప్పుడు లవుడు చాలా బుద్ధిమంతుడైన విషయం రాజుగారికి కూడా తెలుసు, మనకు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. కాబట్టి అప్పుడు ఒక వారం అయిన తర్వాత ఆ 4 వ్యక్తుల్ని తీసుకొని వచ్చాడు లవుడు చక్రవర్తి దగ్గరికి.
అందులో మొదటి వ్యక్తిని చూపించాడు. ప్రభు, మీరు చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఉండేది, ఇప్పుడు ఉంటుంది, తర్వాత కూడా ఉంటుంది అని ఆ ఒక పెద్ద సేటుని తీసుకొచ్చాడు. ఈ సేటు ఉన్నారుగా స్వామి, ఇతను పుణ్యకర్మలు చాలా చేస్తున్నాడు ఇంతకుముందు, అందువలన ఉండేవి కర్మలని మంచివి ఉన్నాయి, ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్నాడు, ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది కదా అని చెప్పి అతను ఏమీ కూడా చెడు కర్మలు చేయకుండా చాలా మంచిగా కర్మలు చేస్తూ చాలా మంచిగా జీవిస్తున్నాడు, భగవంతుడి యొక్క సంతు యొక్క ప్రసన్నత ప్రకారంగా జీవిస్తున్నాడు, కాబట్టి అతనికి ఇంకా ఇలాగే ఉంటుంది అని చెప్పాడు. ఇంకో రెండో వ్యక్తిని తీసుకొచ్చాడు. రెండో వ్యక్తి ఎవరు? ఇంతకుముందు లేదు, ప్రస్తుతం కూడా లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు, అటువంటి వ్యక్తిని తీసుకొచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి ఎవరయ్యా అంటే ఒక చేపలు పట్టుకునేటువంటి పల్లెకారు, మత్స్యకారుడు. అతను తీసుకొచ్చి చూపించాడు. ఇతను పూర్వంలో పాపాలు చేస్తున్నాడు కాబట్టి అప్పుడు లేదు, వాడికి పుణ్యంగా ఉన్నది కర్మ లేవు, దానివల్ల ఇప్పుడు దరిద్రం అనుభవిస్తున్నాడు, ఇప్పుడు లేదు, ఇప్పుడు ఇంకా హింస చేస్తున్నాడు, తర్వాత కూడా ఉండదు అని చెప్పడం జరిగింది. ఇంకా మూడో వ్యక్తి ఎవరయ్యా అంటే ఇంతకుముందు లేదు, ఇప్పుడు వచ్చింది అని ఒక తపస్సు చేసుకునేటువంటి ఒక తపస్సుని తీసుకొచ్చాడు. ఈయన అని చూపించాడు. ఏమిటి ఈయన అని అడిగితే ఈయన ఇంతకుముందు మంచి కర్మలు లేవు, దానివల్ల చాలా అనుభవించలేని స్థితిలో ఉన్నాడు, అంటే దుర్భరమైన దరిద్రంలోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తను తపస్సు చేస్తున్నాడు. ఈ తపస్సు చేయడం వలన ఇతనికి ముందు రోజుల్లో తర్వాత జన్మల్లో ఇతనికి ఉంటుంది, ఇప్పుడు లేదు కానీ తర్వాత అతనికి వస్తుంది అని చెప్పాడు. ఇక నాలుగో వ్యక్తి ఎవరు అని అడిగాడు రాజు. ప్రభు, నేను మీకు చెప్తాను కానీ మీరు కోపం రాకూడదు, మీరు నాకు మళ్ళీ నన్ను ఏం చేయకూడదు, శిక్షించకూడదు అన్నాడు. అంటే పర్వాలేదు చెప్పు అన్నాడు. అది ఎవరో కాదు స్వామి, ప్రభు స్వయంగా మీరే అన్నాడు. ఏమిటన్నాడు? నీరు ఇప్పుడు ఉన్నాయి మీకు, మీరు చక్రవర్తి రాజు, చాలా మంచిగా ఉన్నారు, కానీ ఆ పీఠం మీదకి కూర్చొని మీరు చేస్తున్న తప్పులన్నీ, మీరు చేస్తున్న దుర్మార్గాలన్నీ వలన మీకు తర్వాత ఇవేవి ఉండవు అని చెప్పడం జరిగింది. చూడండి ఎంత చక్కగా కథ ద్వారా యోగిజీ మహారాజ్ చెప్పడం జరిగిందో. నలుగురు వ్యక్తులు, నలుగురు మనుషులే, కానీ నలుగురు 4 స్థితుల్లో ఉన్నారు. వాళ్ళ స్థితికి పూర్వం ఏం జరిగిందో చెప్పడం జరిగింది, ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం తెలిసింది, అలాగే దీని తర్వాత కూడా ఎట్లాగా ఉండబోతోందో కూడా ఇక్కడ ఈ కథ ద్వారా మనకి చాలా చక్కగా సింపుల్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రకంగా మనకి యోగిజీ మహారాజ్ తెలియపరిచారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఎలా చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే, ఒకవేళ మన ఎక్కడైనా సరే మన పల్లెటూళ్ళలో ఒకప్పుడు ఉండే ఏంటంటే పురికట్టి ఏదో కోటి అనేవాళ్ళు వాటిని, అంటే ఏంటంటే ధాన్యం తీసుకొచ్చి అందులో వేసేవాళ్ళు, కింద నుంచి తలుపు ఉండేది చిన్న డోర్ లాగా, అది ఓపెన్ చేసుకొని కావాల్సినంత తీసుకొని దాన్ని మనం వాడుకుంటూ ఉండేవాళ్ళం, ఎంత కావాలని తీసుకుంటూ ఉండేవాళ్ళం, సంవత్సరం సరిపడా ధాన్యం అందులో ఉండేది తీసుకుంటూ ఉండేవాళ్ళం. అది పద్ధతి. అంటే ఏంటనమాట, అందులో పేరుకుపోయిన ధాన్యం నెమ్మదిగా కొంచెం మనం తీసుకొని అనుభవించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కర్మల్ని మనం 3 రకాలుగా విభజించాలి. గతం, ఇప్పుడు, తర్వాత అన్నది కదా మనం అనుకున్నాం. అంటే ఏంటంటే, ఒకటి క్రియామాణ కర్మ. క్రియామాణ కర్మ అంటే ప్రస్తుతం ఈ శరీరంలో మనం ఉన్నప్పుడు మనం చేసే కర్మల్ని క్రియామాణ కర్మ అని అంటారు. అంటే ఎప్పుడైతే మనం ఈ శరీరంతో, ప్రస్తుత శరీరంతో చేసే కర్మ గనక భగవంతుడు మరియు మన సత్పురుష సంతు యొక్క ప్రసన్నత కోసమే చేస్తున్నట్లయితే మనకి బంధం అన్నది రాదు, అప్పటికప్పుడు ఎరేజ్ అయిపోతుంది అనమాట, డిలీట్ అయిపోతుంది. అలా కాకుండా నా ఇష్టానికి, నా కోసం, నాకేంటి, నాది అని చేసే ప్రతిదీ కూడా నాకు బంధమై కూర్చుంటుంది. అది క్రియామాణ కర్మ. అయితే సంచిత కర్మ అంటే ఏంటంటే, మనం ఏం చేస్తామంటే నా ఇష్ట ప్రకారంగా చేసేటువంటి కర్మల వలన నాకు పేరుకుపోతుంది. అదంతా కూడా ఎంత పేరుకుపోతుందంటే ఈ జన్మకే సరిపోదు, అది మొత్తం ఈ జన్మని అనుభవించలేని పరిస్థితి వచ్చేస్తుంది అనమాట. అంటే అటువంటి కర్మలు ఏమంటారు? సంచిత కర్మలు అంటారు. ఆ సంచిత కర్మలు మరి మిగతా జన్మలకు ఎలా వెళ్తాయి అంటే నాలో స్వభావంగా మారిపోతుంది, మనలో సంస్కారాల కింద మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే వాటిని కొద్దిగా తీసుకొని మనం ఒక ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకని కారణ శరీరానికి అంటుకుపోతాయి అవి. మనకి ప్రతి జన్మకి కారణం ఏంటంటే కారణ శరీరం.
ఏదైతే ఈ ఆత్మ అనేది ఈ కర్మ అనే దాంట్లో ముంచుకుంటూ వెళ్తామో ఆ కర్మ, తెల్లగా ఉన్న కర్మ అంటే స్వచ్ఛంగా ఉన్న ఆత్మ రకరకాల రంగులు తీసుకుంటూ ఉంటుంది. ఒక మసిగుడ్డ మాదిరి మారిపోతుంది. ఈ మసిగుడ్డ కడగాలి అంటే ఇవన్నీ సంచిత కర్మ కింద మసిగుడ్డ కింద ఉంటుందన్నమాట. అందుకని ఏంటి మసిగుడ్డ అన్నాను. కానీ కొంతమందికి పట్టు కింద మారొచ్చు కదా. అంటే మంచి పనులు చేస్తే అది మంచి గుడ్డ కింద కూడా ఉంటుంది. ఇదైనా రెండు కూడా కారణ శరీరంగా అంటుకొని ఉంటాయి. అది సంచిత కర్మలుగా ఉంటాయి. ఆ తర్వాత వచ్చేది ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ అంటే ఏంటంటే ఈ శరీరాన్ని తీసుకున్నటువంటి కారణమైనటువంటి కర్మ. ఈ శరీరం, ఈ పరిస్థితులు, ఎక్కడ పుట్టాలి, ఎలా ఉండాలి జీవితం అన్నీ కూడా ప్రారబ్ధం అంటే ఏంటన్నమాట, అనుభవించడానికి కోసం వచ్చినటువంటి శరీరం ఇది. మనం ఏదైతే ప్రారబ్ధం అంటే ఏంటి, సంచిత కర్మల్లో కనుక 10 లక్షల అకౌంట్ అనుకోండి, సంచిత కర్మల్ని 1 లక్ష రూపాయలు డ్రా చేసి శరీరానికి అప్పచెప్తాడు భగవంతుడు. అంటే నీకు ఈ ఫలాలు ఉన్నాయి, ఈ ఫలాలు ఈ శరీరంతో అనుభవించి తీరాల్సిందే. దుఃఖమో, సుఖమో, బాధో, ఆశ్చర్యమో, ఆనందమో, ఇవన్నీ బెంగో, ఏదన్నా సరే ఇవన్నీ కూడా ఈ శరీరంతో నువ్వు అనుభవించడం కోసం నువ్వు చేసిన పనులకి ఫలితాన్ని నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి మనకి ఈ ప్రారబ్ధకరమైనటువంటి శరీరం, అంటే ఈ శరీరానికి మూల కారణం ఏంటనమాట, ప్రారబ్ధ కర్మలు. దాన్ని అనుభవించడానికే నువ్వు ఇక్కడ పుడతావు. అది అనుభవించేంత వరకు ఇక్కడ ఉండాల్సిందే, ఈ శరీరంతో ఉండాల్సిందే. ఈ రకంగా మనం కర్మల్ని 3 రకాలుగా మనం విభజించుకున్నాం. అది కాబట్టి ఇప్పుడు దీన్ని గుణాతీతానంద స్వామి చాలా స్పష్టంగా ఇందాక చెప్పిన దాంట్లో మనకు ఒకటిగా ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. ఎలాగా ఈ యొక్క కర్మల్ని నేను ఏ రకంగా చేసుకోవాలనే దానికి నెంబర్ 1 ఏంటంటే, గుణాతీతానంద స్వామి ఇప్పుడు ఏం చెప్తారంటే, కర్మ సిద్ధాంతం ఇందాక చెప్పినటువంటి హిందీ వాక్యంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే భగవంతుడిని ఆశ్రయించి నియమధారణ చేస్తారో, భగవంతుడిని ఆశ్రయించడం, నియమధారణ చేయడం అంటే ఏంటంటే, ఇలాగ కంటికి కానీ తీసుకొని ఒక నిష్ట తీసుకొని నేను స్వామినారాయణ భగవాన్ ఆశ్రయించాను అంటే భగవంతుడిని ఆశ్రయించాను అని అర్థం. ఆశ్రయించాను అర్థం ఏంటి, నేను మిమ్మల్ని మీరు చెప్పినట్టే నేను చేస్తాను అని అర్థం. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడం కోసం, మీరు ఏదో కొత్తగా ఆఫీస్లో జాయిన్ అయ్యారు, అక్కడ మీరు అంతే కదా, దాని అర్థం ఏంటి, నియమధారణ చేసినట్టే కదా. అక్కడ ఆఫీస్లో కొన్ని రూల్ బుక్ ఉంటుంది. ఆ రూల్ బుక్ ప్రకారంగా నేను ఉంటాను అని మనకు అన్న ఒప్పందం జరిగినట్టే. దానికి అనుగుణంగానే మీకు అపాయింట్మెంట్ జరుగుతుంది. దానికి అనుగుణంగా నువ్వు ఉంటేనే అక్కడ ఉంచుతారు, లేదా తీసేస్తారు. అదే రకంగా ఎప్పుడైతే నేను భగవంతుడిని ఆశ్రయించానో, సర్వకర్తాహర్త, సర్వోపరి, సర్వశక్తిమంతుడు, దయాళువు, కృపాళుడు అటువంటి భగవంతుడిని ఆశ్రయించినప్పుడు ఆ నియమధారణ ఎప్పుడైతే చేస్తానో ఆ క్షణం నుంచే నాలో ఉన్న సంచిత కర్మలు చెప్పాయి కదా, పెద్ద గొడవన్. ఆ గొడవలో ఉన్నటువంటి అన్నీ కూడా ఒకటిగా అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఎలా అవుతాయి అంటే, నేను నిర్ణయం తీసుకున్నా కదా ఏమని, నేను నియమాలనే ఫాలో అవుతాను, భగవంతుడు ప్రసన్నం చేసే పనులే చేస్తా, నా బాస్ని ప్రసన్నం చేసే పనులే చేస్తా, కానీ ఈ మధ్యలో అడ్డదిడ్డంగా నాకు ఇష్టం వచ్చిన పనులు నేను చెయ్యను అన్న విషయం మీద నేను ఒక నిర్ధారణకు వచ్చి నా యొక్క జీవిత ఆచరణ ఉంటుంది కాబట్టి నాకు అవకాశం ఉందన్నమాట. ఆ రకంగా మీ సంచిత కర్మలన్నీ కూడా పోతాయి. అంటే ఎలా పోతాయండి, నేను ఒకసారి ఆశ్రయించేశాను, స్వామినారాయణ భగవాన్ ఆశ్రయించేశాను అని అనుకుంటే అయిపోతుందా? అయిపోయినట్టే లెక్క. కాకపోతే నువ్వు ఆ జర్నీ అన్నది చేస్తూ ఉండాలి. ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్ నుంచి నేను వైజాగ్ వెళ్ళదలుచుకున్నారు మీరు ఎవరన్నా సరే అనుకున్నప్పుడు, మీరు బయలుదేరిపోయారు ఇంటి దగ్గర నుంచి, మన కోసం ఎవరో మన ఇంటికి వచ్చారు. ఏమంటారు, ఆయన వైజాగ్ వెళ్ళారండి అంటాం. ఇంకా వెళ్ళలా ఆయన, మహా అయితే ఆ చర్లపల్లి దాటి మహా అయితే ఇంకేదో కొంచెం దూరం పోయి ఉంటాడు అంతే, ఆ ట్రైన్ ఎక్కితే కొంచెం దూరం పోయి ఉంటాడు. అయినాక మరి ఏం చెప్తాం, ఆయన వైజాగ్ వెళ్ళారండి అంటామా, లేకపోతే ఏమోనండి ఎక్కడికి వెళ్ళాడు అంటామా? అన్నాం కదా, వైజాగ్ వెళ్ళారు 10 కిలోమీటర్లు, 100 అలా రీచ్ అయిపోతారు ఆయన. అంటే ఏంటనమాట, ఆ డైరెక్షన్లో వెళుతున్నారు. అదే రకంగా ఎప్పుడైతే మనం ఈ నియమాలను తీసుకొని భగవంతుడిని ఆశ్రయించామో, ఆ యొక్క మార్గాన్ని నేను అవలంబిస్తూ ఉంటానో, ఆటోమేటిక్గా నేను కూడా ఆ సంచిత కర్మల్ని పోగొట్టుకునే అవకాశం మనకి కలుగుతుంది. మరి రెండోది ఏంటి, క్రియామాణ కర్మలు చేయకూడదు. ఇంత చెప్పా గారు క్రియామాణ కర్మలు అంటే ఏంటి, ఈ శరీరంతో నేను చేసే పనులు, శరీరంతో పంచేంద్రియాల కోసం, పంచేంద్రియాల తృప్తి కోసం నేను చేసేటువంటి అడ్డదిడ్డమైన పనులు ఎందుకన్నానంటే, నేను ఆశ్రయించిందేమో భగవంతుడిని, భగవంతుడు అన్ని విషయాలు చెప్పాడు,
ఏం తినకూడదో, ఎలా తినకూడదో, ఏం మాట్లాడకూడదో, ఎలా మాట్లాడకూడదో, ఎలా ఆలోచించాలో, ఏది చూడకూడదో, ఏది వినకూడదో, ఏది మాట్లాడకూడదో కూడా క్లియర్గా అన్ని విషయాలు మనకి స్వామినారాయణ సంప్రదాయం తీసుకున్నట్లయితే శిక్షాపత్రి అనే దాంట్లో ఉంది. శిక్షాపత్రిలో ప్రతి విషయం ఇవ్వబడింది. ఆఖరికి తండ్రి కొడుకుల మధ్య కూడా ఏదన్నా వ్యవహారం నడిచినప్పుడు దాన్ని రాసుకోమని కూడా జరుగుతుంది. ప్రతి విషయాన్ని కూడా రాసుకొని దానికి మనం ఇదవ్వాలి, కానీ ప్రతిదాన్ని అలా ఉండడానికి ఎప్పుడు గొడవలు రావడానికి అవకాశం ఎప్పుడు ఉంటుంది అని ప్రతి విషయాన్ని అందులో మనకు చెప్పడం జరిగింది. కాబట్టి నాకు ఇష్టం వచ్చిన పనులు నేను చేయకూడదు అంటే ఏంటనమాట, ఏదైతే భగవంతుడు ఇచ్చిన పనులే ఉన్నాయో వాటినే నేను సమర్థవంతంగా చేస్తూ ఉండాలి. ఒకసారి 1991 సంవత్సరంలో ప్రముఖ స్వామి మహారాజు గదడాలో ఉన్నప్పుడు అక్కడ మనం ఏమైందంటే అక్కడ చెప్పారన్నమాట, ఆ ప్రసంగంలో చెప్పారు. ఏం చెప్పారంటే, మీరు ఏం పని చేస్తున్నారన్నది కాదు, అది ఏ భావనతో చేస్తున్నారన్నది ముఖ్యం భగవంతుడికి అన్నాడు. ఎందుకంటే భగవంతుడు స్వామినారాయణ భగవాను వచనామృతంలో గదడ అంచెంలో ఉన్న 25వ వచనామృతంలో చెప్తారు ఏంటంటే, ఎవరైతే భగవంతుడి ప్రసన్నత కోసం చేసే పనే చేయాలనే కోరిక ఉండి చేస్తారో వారికి భగవంతుడి ప్రసన్నత దొరుకుతుంది. అది కాకుండా తన ఇష్టం వచ్చినట్టు తను చేసినట్లయితే వాళ్ళని తమోగుణి అంటారు అన్నారు. భగవంతుడి పని చేయాలంటే మనకి ఏ గుణం ఉండాలి? సత్వగుణం ఉండాలి. తమో గుణంతో మనం భగవంతుడి పని చేయలేం. రాక్షసుడి గుణం ఏంటి? తమో గుణం. ఎందుకంటే అతను ఎప్పుడు భగవంతుడికి వ్యతిరేకమైన పనులే చేస్తాడు తప్ప భగవంతుడికి ఇష్టమైన పని ఏది చెయ్యడు. సో తమో గుణంతో నేను ఈ సంచిత కర్మలను నాశనం చేసుకోలేను, సత్వగుణంతోనే చేసుకోవాలని చక్కగా పరమాత్మ చెప్పారు. అదే విషయాన్ని మన ప్రముఖ స్వామి మహారాజు కూడా చెప్పారు. ఏమంటారంటే, మీరు గుడికి వెళ్తారు, దానాలు చేస్తారు, ధర్మాలు చేస్తారు, తపస్సు చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ నాకేదో బాగా డబ్బులు రావాలి, అష్టైశ్వర్యం రావాలని అది చేస్తున్నట్లయితే నీకు బంధనం తప్పదు. లేదు, కేవలం నేను భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికే నేను చేస్తున్నాను తప్ప నాకు ఇంకేం అవసరం లేదనుకున్న వాడికి మాత్రం జన్మలు అన్నవి ఉండవు, సంచిత కర్మలన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలాగే మూడో విషయం ఏంటంటే, ప్రారబ్ధం ఏదైతే ఉంటుందో, మరి ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరం వచ్చిందే ప్రారబ్ధం అనుభవించడం కోసం. ప్రారబ్ధం ఏదైతే ఉందో దానిని నువ్వు అనుభవించి తీరాల్సిందే. దాని మన దుఃఖం కావచ్చు, సుఖం కావచ్చు, ఏదన్నా కావచ్చు. అయితే అక్కడ ఎవరో కూడా గుణాధికం చెప్పింది అదే, గాబరా పడొద్దు. జీవితంలో ఇవన్నీ వస్తాయి, ఎందుకంటే ఈ శరీరానికి సంబంధించింది అన్నీ వస్తాయి. నీ ప్రారంభం కోసమే శరీరం ఉంది. శరీరం దేని పడాలో అది పడాల్సిందే, అది పడకుండా తప్పించుకోవడం సాధ్యం కాదు. అందుకని అప్పుడు ఒకసారి సారంగపూర్లో కాదు, సిపి పటేల్ అని 2006 సంవత్సరంలో ప్రముఖ స్వామి మహారాజ్ గారు లండన్లో ఉన్నప్పుడు సిపి పటేల్ అని చాలా పెద్ద సత్సంగి ఉండేవారు, చాలా పెద్ద ఆయన ఒకసారి వాళ్ళ స్నేహితుల్లో ఒక ఆయనకి అనుకోకుండా, ఆయన మంచి సత్సంగి బాగానే ఉండేవాడు, అయితే అతనికి అనుకోకుండా ఘోరమైనటువంటి ప్రమాదం జరిగి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగితే అప్పుడు ప్రముఖ స్వామి మహారాజ్ కూడా చెప్పాను, చాలా బాధపడుతున్నాడు స్వామి. ఏంటంటే అప్పుడు ఆయన చెప్తారనమాట, ఆయన దుఃఖం చూసినప్పుడు అందరూ అనుకుని ఉండొచ్చు, కానీ భగవంతుడు ప్రారంభంలో అతనికి అది ఇచ్చాడు, అది అనుభవించేస్తే ఇంకా తప్పదు, అనుభవించేస్తే మంచిది అని చెప్పడం కూడా జరిగింది. అంటే భగవంతుడు మనకి ఎప్పుడైతే ప్రారంభంలో ఉన్న విషయాలను ఇస్తూ ఉంటాడో దాన్ని మనం అనుభవించడానికి కంగారు పడకుండా దాన్ని మనం అనుభవించి తీరాల్సిందే. ఎందుకంటే ఫలితం అనుభవిస్తున్నాను నేను, ఇంతకుముందు ఎప్పుడో చేసిన దానికి ఫలితం అనుభవిస్తున్నాను. మరి భగవంతుడి యొక్క ప్రమేయం ఏముందంటే, ఇక్కడ భగవంతుడికి మనకు ఉన్నటువంటి ఏమిటి, ఆయన ప్రసన్నత కోసం చేస్తున్నాను కదా కొన్ని పనులు, దానివల్ల నాకు వచ్చేది ఏమిటి అంటే, భగవంతుడు పెద్ద కష్టాన్ని చాలా చిన్న కష్టంగా మార్చేస్తాడు. అదొక్కడే చేయగలడు, కానీ మొత్తం ఆయన తీయడానికి ఆయన చేయడం. ఉదాహరణకి మనకు తెలుసు, ఈ కథ అందరికీ కూడా తెలుసు, ఒక ఊళ్ళో దొంగలు ఉండేవాళ్ళు, ఒక 4 దొంగలు కలిసి దొంగతనం చేస్తూ ఉండేవాళ్ళు. కానీ అందులో ఒక దొంగకి మటుకు కొంచెం సత్సంగం అబ్బి అప్పుడప్పుడు సత్సంగానికి వెళుతూ ఆ సాధువు దగ్గరికి వింటూ ఉండేవాడు, మంచి వింటూ ఉండేవాడు. ఒకసారి ఏం జరిగింది, రాజుగారి యొక్క ఖజానాకి కన్నం వేయాలని చెప్పి అందరూ డిసైడ్ చేసుకున్నప్పుడు అందరూ ప్లాన్ చేస్తారు, అంతా బాగానే ఉంటుంది. ఆ రోజు తను ఒక్కడి ఆ 4 దొంగలో ఒక దొంగకి కాల్లో ముళ్ళు గుచ్చుకొని ఆయన వెళ్ళాడు, దొంగతనానికి వెళ్ళాడు, ఆ సత్సంగానికి వెళ్తాడు. ఎలాగో ఇంకా దొంగతనానికి వెళ్ళట్లేదు కదా అని అక్కడ కూర్చుంటాడు. తర్వాత వాళ్ళు హాయిగా తెచ్చుకుంటారు, వాళ్ళు దోచుకొచ్చి పంచుకుంటూ వీడికి ఎవరు నేను తిడతారు, సాధువు అంటావు, సత్సంగం పోతావు, చూడు ఎంత లాభం వచ్చిందో, ఎన్ని వజ్ర వైఢూర్యాలు వచ్చినాయో చూడు, మేము కాబట్టి తెలివైన వాళ్ళం గొప్పవాళ్ళం అని చెప్పేసి అని చెప్పుకుంటూ ఉంటారనమాట.
సరే అని అతను ఊరుకుంటాడు. అతనేమంటే అలాగే వెళ్ళలేదు కాబట్టి నాకు వాటా రాదులే అని. ఆ తర్వాత రాజు సైనికులు వచ్చి పట్టుకుంటారు దొంగల్ని. పట్టుకున్నప్పుడు వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేస్తారు. వీడు దొంగని తెలుసు కాబట్టి ఊళ్ళో ఇతను కూడా దొంగ అని చెప్తారు. కానీ నేను ఆ దొంగతనానికి వెళ్ళలేదు, దొంగనైతే అవ్వచ్చు. కానీ ఆ రోజు సత్సంగానికి వెళ్ళాను ఫలానా సాధువు దగ్గరికి అనేప్పటికీ అందరు సాధువు దగ్గరికి వెళ్తారు. ఆ సైనికులు ఆ సాధువుని అడుగుతారు, ఏమండి ఇతను వచ్చాడా ఆ రోజు? అవును సత్సంగానికి వచ్చాడా అని అన్నారు. చూడండి, వాళ్ళకి మరణదండన పడింది, ఇతను తప్పించుకున్నాడు. చిన్న ముళ్ళుతో తప్పించుకున్నాడు. అది భగవంతుడి యొక్క లీల. ఎందుకని ఆయన సాధువు దగ్గరికి వెళ్ళి సాధువు ప్రసన్నత కోసం కొన్ని పనులు చేశాడు కాబట్టి అతనికి అది మనకి అబ్బింది. అంటే ఇదే విషయాన్ని వచనామృతి గదడ ప్రథమంలో భగవాన్ స్వామినారాయణ 70వ వచనామృతి ఇదే విషయాన్ని చెప్తారు. ఎవరైతే సత్సంగం ఈ రకంగా చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి పెద్ద సూలి లాంటి దుఃఖం ఉంటుంది, దాన్ని ముళ్ళు లాంటి దుఃఖంగా నేను మార్చేస్తాను అని చెప్పడం కూడా, హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఒకసారి మూల్జీ సేట్ అనే అతను ఉత్సవం కోసమని లీమిడి అనే గ్రామం నుంచి గదర స్వామినారాయణ ఉన్న ప్లేస్లో ఉత్సవం జరుగుతుందని రావడానికి ప్రయత్నించి బయలుదేరితే అతను కూడా కాల్లో పెద్ద ముళ్ళు గుచ్చుకొని గాయమైపోయి మళ్ళీ ఇంటికి వెనక్కి వెళ్ళిపోతాడు. ఇంటికి వెనక్కి వెళ్ళిపోయి ఒక 4 రోజుల తర్వాత గాయం మానాక స్వామినారాయణ భగవాన్ యొక్క దర్శనానికి వచ్చినప్పుడు, స్వామి నేను ఆ రోజు ఉత్సవాన్ని మిస్ అయ్యాను, నేను రాలేకపోయాను, వద్దామని ట్రై చేశాను, నా దౌర్భాగ్యం ఏమిటోనంటే అప్పుడు స్వామినారాయణ భగవాన్ అంటారు, నీకేం లేదు, నీకు మంచి కోసమే జరిగింది అది. నువ్వు గనక ఇంకొంచెం ఒక 10 కిలోమీటర్లు ముందుకు వచ్చినట్లయితే నీ శత్రువులు నిన్ను చంపడానికి సిద్ధంగా అక్కడ ఉన్నారు. నీ శత్రువులు నిన్ను చంపడానికి 10 కిలోమీటర్ల అవతలకు పొంచి ఉన్నారు అని చెప్పడం జరిగింది. చూసారా, భగవంతుడి మహిమ మనకు కనబడకపోవచ్చు. అందుకనే మనకు జరిగే ప్రతిదానికి భగవంతుడే చేస్తున్నాడు అనుకున్నప్పుడు మనకు ఎటువంటి బాధ, ఎటువంటి ఇది ఉండదు. ఎప్పుడు జరుగుతుంది అది అనుకోవాలంటే, నాకు విశ్వాసం దృఢత అవ్వాలంటే నేను సత్సంగాన్ని ఆశ్రయించాలి. ఎందుకని నేను భవిష్యత్తు నేను చూడలేను, అలాగే నా యొక్క గతాన్ని నేను చూడలేను. కానీ 3 కాలాలకి అతీతుడు భగవంతుడు. అంటే ఎవరు? కాలాతీతుడు, గుణాతీతుడు. ఆయనకి తెలుసు మన భవిష్యత్తు ఏంటో, మన యొక్క గతం ఏంటో మొత్తం ఆయనకి తెలుసు. కాబట్టి మన జీవితాన్ని ఆయన చేతిలో సత్సంగం ద్వారా కనుక, గురువు ద్వారా కనుక పెట్టినట్లయితే మనకి ఈ యొక్క ప్రారబ్ధ కర్మలని అనుభవించేటప్పుడు ఆ గాబరా కానీ ఆందోళన కానీ అది ఏమి ఉండదు. భగవంతుడు కూడా చిన్నగా చేసేస్తాడు. సంచిత కర్మలని నాశనం అయిపోతాయి. ఇంకోటి, ఈ క్రియామాన కర్మలు చేసే పద్ధతి మనకు తెలుస్తుంది. క్రియామాన అంటే రోజువారీ చేసే నిత్య కర్మలు ఏ రకంగా చేయాలనే పద్ధతి నాకు తెలుస్తుంది. కాబట్టి ఎక్కడా నేను తప్పు చేసే పని, తప్పుడడుగు వేసే అవకాశం నాకు ఉండదు. అది మనం గమనించాలన్నమాట. ఒకసారి ఆనంద గ్రామంలో అతి దృఢమైన హరిభక్తుడు ఆయన ఉన్నాడు. ఉంటే అతనికి అంతిమ అవస్థ వచ్చింది. అంతిమ అవస్థలో జనరల్గా అంటే చనిపోయే టైంలో ప్రతి వాళ్ళు కోరుకునేది ఏంటంటే సునాయాస మరణం. కానీ ఈయన జరుగుతోంది చాలా ఘోరంగా, పీడ అంటారే అంత పీడ అనుభవిస్తున్నాడు ఆ హాస్పిటల్ బెడ్ మీద. ఇదంతా చూసి వారి యొక్క భక్తులు అడగడం జరిగింది. యోగిజీ మహారాజ్ దగ్గరికి వెళ్ళి, మహారాజ్ చూడలేకపోతున్నాం అతని బాధ, అతని నిష్ఠావాన్ భక్తుడు, మరి ఏంటి ఇట్లా ఉంది అంటే అప్పుడు ఆయన ఒకటే చెప్తాడనమాట, ఆయన ధామం తీసుకెళ్ళిపోండి, ఇంకెందుకు అంత కష్టాన్ని చూడలేకపోతున్నామంటే ఇంకో 20 రోజులు 20 రోజుల తర్వాతే అతను ధామానికి వెళ్ళగలడు, ఇప్పుడు కాదంటాడు. అంటే ఇది ఏంటి అంటే, మేము కావాలంటే భగవంతుని ఇప్పుడే మేము రిక్వెస్ట్ చేయగలం ఇప్పుడే తీసుకెళ్ళిపోమని. కానీ ఇప్పుడు వెళ్ళిపోతే ఇంకో 20 జన్మలు ఎత్తాలంట అతను. ఆ 20 జన్మల్లో చాలా భయంకరమైనటువంటి కష్ట సుఖాలు ఉన్నాయి అతనికి జీవితాల్లో, జన్మల్లో. కాబట్టి ఆ 20 జన్మలో 20 రోజుల బాధతో పోతుంది. చూసారా, ఇది ఎవరు చెప్పగలిగారు? ఒక సత్పురుష సంతు చెప్పగలిగారు. మనం ఎవరు చెప్పగలమా? కాబట్టి మనం అనుకుంటాం, ఏమిటిది ఇంత పెద్ద భక్తుడికి ఇంత కష్టం ఎలా వచ్చింది? కాదు, ఈ ఒక్క శరీరం గురించి ఆలోచించొద్దు. మన కర్మలు చాలా ఉన్నాయి. సంచిత కర్మలు పెద్ద గొడవనే ఉంది వెనకాల. ఇది ఈ శరీరం తెచ్చుకొని చిన్న సంచిలో తీసుకొని వచ్చాం అందులో, అంతే. ఇలాంటి సంచులు ఎన్ని తీస్తావు? గొడవ నుంచి ఎన్ని జన్మలు ఎత్తాలి? భగవంతుడు మనం ఆశ్రయించాం కాబట్టి సంతపురుషుడిని, ఆ యొక్క సంచిత కర్మను తీసేసే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి ఇక మళ్ళీ సంచిత కర్మలు ఎత్తకుండా ఈ యొక్క బంధాన్ని, జన్మాన్ని మొత్తాన్ని అంతం చేయడం కోసం చేస్తున్న క్రియ. అంటే భగవంతుడు కానీ సత్పురుష సంతు కానీ మనకి మన ఆత్మ సద్గతికి పనిచేస్తారు, కానీ మన శరీరం కోసం చేయరు. శరీరం కోసం జరిగే ప్రారంధాన్ని తగ్గించడం కోసం ట్రై చేస్తారు, అంతేగాని ఎందుకంటే నువ్వు ఇంకా ఆత్మగా ముందుకు వెళ్ళాలి, ఇంకా క్లీన్ అవ్వాలనే ఉద్దేశంతో. కాబట్టి ఇటువంటి మహన్ స్వామి మహారాజ్ కూడా 19 అక్టోబర్ 2017 దీపావళి రోజు లండన్లో హరిభక్తులతో ఇలాగే అన్నారన్నమాట.
భగవంతుడితో మీరు ఎప్పుడైనా సరే అత్యంతిక దృఢత్వంతో ఆ భగవంతుడిని ఆశ్రయించండి. మీ యొక్క భగవంతుడి యొక్క భక్తి ప్రతిరోజు బలపడాలి. ఎలాగైతే మీ వయసు 60 తర్వాత 50 రాదు, 60 తర్వాత 61 వస్తుంది, 62 వస్తుంది, 63 వస్తుంది. అలాగే ఆధ్యాత్మికంగా మీ యొక్క భగవంతుడి యెడల మీ యొక్క దృఢత కూడా అదే ప్రపోర్షన్లో పెరుగుతూ ఉండాలి, తగ్గకూడదు. ఎందుకంటే ఏదన్నా మీ జీవితంలో చిన్న ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది అని చెప్పేసి భగవంతుడు మాత్రం వదలొద్దు. ఎందుకంటే ఈ శరీరంతో చేసే ప్రతి పని మళ్ళీ ఈ శరీరాన్ని తీసుకొస్తుంది, ఇంకో శరీరాన్ని. అలా కాకుండా ఈ శరీరంతోనే భగవంతుడితోనే ఉండే ప్రయత్నం నిష్ఠగా తీసుకున్నట్లయితే చిన్న చిన్న కష్టాలు వచ్చినా కూడా జంకకుండా భగవంతుడు మాత్రం వదలొద్దు ఎట్టి పరిస్థితుల్లో అని చాలా చెప్పారనమాట. ఎవరు? మన మహాస్వామి మహారాజ్. కాబట్టి ఇట్లాగా మనకి ఇదే తల్లిదండ్రులు చెప్పలేరు, ఏ చుట్టాలు చెప్పలేరు, ఏ బంధువులు చెప్పలేరు, ఏ మిత్రులు చెప్పలేరు. వారు మాత్రమే పరమపిత భగవంతుడైతే ఆ పరమపిత యొక్క దూత మన యొక్క సత్పురుష సంతులు. ఇప్పుడు మన అదృష్టం కొద్దీ ఈ సంప్రదాయంలో ఉన్నాం, ఈ సత్సంగంలో ఉన్నాం. కాబట్టి ఈ రకంగా మనం ఆ భగవంతుడికి, మన గురువర్యులకి ప్రార్థన చేసుకుందాం. ఈ కర్మ సిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఆ గుణాతీత సత్పురుషుడి యొక్క రుచికి అనుకూలంగా కనుక మనం మన జీవితాన్ని గడుపుదామని, అట్లాగే ఈ ప్రారంధాలకు ఏదైతే వచ్చే చిన్న చిన్న చోటేమోటే అంటే చిన్న చిన్న ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తాయో వాటిని ఏమి కూడా మనం పెద్ద దుఃఖాలుగా మనం భావించకుండా, అదేదో అయిపోయినట్టుగా భావించకుండా చాలా చిన్నగా ఈ జన్మకి చిన్న నా భగవంతుడు చిన్నగా చేశాడు, ఇంకా నన్ను ఇంకా నిజేస్తున్నాడు అని అనుకుంటూ మనం భగవంతుడి యొక్క ఈ జన్మని అంతిమ జన్మ చేసుకునే ప్రయత్నం చేద్దామని ఆ యొక్క గురుచరణాల విందరికి నమస్కారం చేస్తూ జై స్వామినారాయణ. శ్రీ స్వామినారాయణ భగవానికి పరమ భగవతి నరసింహారావు గారు మనకి కర్మ సిద్ధాంతాన్ని చాలా వివరంగా చెప్పారు. మన క్రియామణ కర్మలు